నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఇప్పటి వరకు సోనియా గాంధీ కుటుంబానికి వీర విధేయుడిగా, కాంగ్రెస్ అధిష్టానానికి దగ్గర వ్యక్తిగా మెదిలిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పెద్దలపై మొదటిసారి కోపం వచ్చింది. పార్టీని అధికారంలోకి తెచ్చి పార్లమెంట్లో 8 సీట్లు గెలిపించి బలమైన బీఆర్ఎస్ ను కోలుకోలేని దెబ్బ తీసినప్పటికీ తనకు ఆశించిన ప్రోత్సాహం అందించడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. తన పనితీరును అవమానపరిచే విధంగా నైతిక స్థైర్యం దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని అధిష్టానం పెద్దల ముందే కుండబద్దలు కొట్టినట్లు సమాచారం. ఇక రేవంత్ ప్రధాన అనుచరులైతే అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు కల్పించినా భయపడకుండా కాంగ్రెస్ ను బతికించాను. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్ ను రాష్ట్రంలోనే ఖతం పట్టించాను. తెలంగాణలో అధికారంలోకి రావాలనుకునే దశాబ్ద కాలపు కలను నిజం చేశాను. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో 8 పార్లమెంటు సీట్లు గెలిచాను. తెలంగాణలో బలమైన రాజకీయ శక్తి అయిన టీఆర్ఎస్ ను 3వ ప్లేస్కి నెట్టేశాను. తనను అణగదొక్కాలని చూసే నాయకులకు కూడా మర్యాద ఇచ్చి కలుపుకుపోతున్నాను. ఒంటి చేత్తో ఇన్ని చేస్తున్నప్పటికీ నా పనితీరు గుర్తించరా? మెచ్చుకుని మెడలు వేయకపోయినా సరే అవమానపరుస్తారా? రాజకీయ ప్రత్యర్థుల ముందు నన్ను చులకన చేస్తారా? ఇలాగైతే ఎలా? మీ పద్ధతి మార్చుకోవాలి, నన్ను పని చేసుకునివ్వాలి. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆక్రోశం. మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానంపై ఆగ్రహంగా ఉన్నారు. ఏకంగా రాహుల్ గాంధీపైనే అలకపోనారు. తమ నాయకుడిని అధిష్టానం అవమానపరుస్తుందంటూ ఆయన ప్రధాన అనుచరులైతే రుసరుసలాడుతున్నారు. ఇంతకు రేవంత్ రెడ్డికి, ఆయన అనుచరులకు ఇంతగా కోపం రావడానికి అసలు కారణం అధిష్టానం తప్పిదమే. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ ఏమాత్రం బాగాలేదని అధిష్టానం అసంతృప్తిగా ఉంది. అధికారంలో ఉండి కూడా ఆశించిన సీట్లు సాధించలేదని ఆగ్రహంగా ఉంది. ఇలా ఎందుకు జరిగింది అని అడగడమే కాదు, తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవడానికి ఏకంగా కొరియన్ నాయకత్వంలో విచారణ కమిటీ వేసింది. ఆ కమిటీ తెలంగాణకు వచ్చి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సరైన ఫలితాలు సాధించకపోవడానికి కారణమేంటని ఒక్కొక్కరిని గుచ్చిగుచ్చి అడిగింది. ఈ వ్యవహారమంతా రేవంత్ రెడ్డికి మహా చిరాకు తెప్పించింది. వాస్తవంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరీ దారుణమైన ఫలితాలు ఏమీ పొందలేదు. బీజేపీతో సమానంగా 8 పార్లమెంటు సీట్లు గెలుచుకుంది. దాదాపు 4 దశాబ్దాల తర్వాత తెలంగాణలో 8 సీట్లు సాధించడం రికార్డ్. అసెంబ్లీ ఎన్నికల్లో 39% ఓట్లు సాధిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో 40%కి పైగా ఓట్లు తెచ్చుకుంది. అసెంబ్లీలో 64 సీట్లు గెలిస్తే పార్లమెంట్లో 66 అసెంబ్లీ సెగ్మెంట్లలో మెజారిటీ సాధించింది. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ లాంటి హేమాహేమీలు ప్రాతినిధ్యం వహిస్తున్న సీట్లలో కూడా కాంగ్రెస్ పార్టీ గణనీయమైన ఓట్లు తెచ్చుకుంది. ఇంత సాధిస్తే దీని విజయంగా పరిగణించకుండా తప్పు చేసినట్లు నింద వేయడాన్ని రేవంత్ రెడ్డి భరించలేకపోతున్నారు. 8 సీట్లు గెలుచుకున్న బీజేపీ విజయోత్సవాలు చేసుకుంటే అన్ని సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ దారుణమైన ఫలితాలు పొందిందని అధిష్టానమే తీర్మానించుకోవడాన్ని రేవంత్ రెడ్డి తప్పుపడుతున్నారు. కొరియన్ కమిటీ రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా వారి ముందే రేవంత్ రెడ్డి తన పనితీరుకు సంబంధించిన గణాంకాలను సమర్పించారు. అసలు కమిటీ వేసి విచారించడమే పెద్ద అవమానమని రేవంత్ రెడ్డి అధిష్టానం పెద్దల ముందే తన నిరసన తెలిపినట్లు సమాచారం. తనంటే గిట్టని వారు చేసిన ఫిర్యాదులపై ఇంతగా స్పందించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. వాస్తవానికి తాము కూడా కనీసం 12 సీట్లు వస్తాయని భావించామని, కానీ బీఆర్ఎస్ పార్టీ ఓట్లు బీజేపీకి పడ్డం వల్ల ఫలితాలు ఆశించిన స్థాయిలో రాలేదని రేవంత్ వివరించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో 29 సీట్లుగాను కాంగ్రెస్ పార్టీ కేవలం 9 సీట్లే గెలిచిందని, అక్కడ బీజేపీ కన్నా తక్కువ సీట్లు, తక్కువ ఓట్లు వచ్చాయని రేవంత్ ప్రధాన అనుచరులు కొరియన్ కమిటీ దృష్టికి తెచ్చారు. అక్కడ ఎలాంటి విచారణ లేకుండా తెలంగాణలో విచారణ పేరుతో తమను అవమానపరుస్తున్నారని వారు అసహనం వ్యక్తం చేశారు. 1980 నుంచి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎన్నడూ ఇన్ని సీట్లు రాలేదని, ఇంతటి ఘన విజయం సాధిస్తే అభినందించాల్సింది పోయి అవమానపరుస్తారేంటి అని ఘాటుగానే ప్రశ్నించినట్లు సమాచారం. రేవంత్ రెడ్డి, ఆయన ప్రధాన అనుచరుల ఫీలింగ్స్ ను అర్థం చేసుకున్న కొరియన్ కమిటీ వారిని శాంతింపచేయడానికి ప్రయత్నించారు. అధిష్టానానికి సరైన గణాంకాలు అందజేస్తామని సర్ది చెప్పారు. తెలంగాణలో మెరుగైన ఫలితాలే వచ్చాయనే విధంగా అధిష్టానానికి రిపోర్టు ఇస్తామని స్పష్టం చేసినట్లు సమాచారం.